హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సినటువంటి విషయం ఏమంటే కిందటువంటి సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఈ వీడియోని. అయితే మీరు తమ్నేల్లో చూసే ఉంటారు, నేను పెట్టినటువంటి తమ్నేల్లో. అది ఏమంటే కువైట్కి కొత్తగా వచ్చేటోళ్ళు ఎట్లా ఏ విధంగా రావాలి, దాని ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, దానికి కావాల్సినటువంటివి ఏమేమి కావాలా, మనం వీసా ఎలా తీసుకోవాలి, ఎట్లా రావాలనే దాని గురించి ఒక 4 విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాము. దాని గురించే ఈ వీడియో అనమాట. అయితే మన పాస్పోర్ట్ అనేది అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని పాస్పోర్ట్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఆ పాస్పోర్ట్ అనేది ఎక్కడైనా కానీ మన దేశాలకు వెళ్ళాలంటే కంపల్సరీ మనకు పాస్పోర్ట్ అనేది ఉంటేనే మనము బయటికి వెళ్ళగలుగుతాం అనమాట. ఇట్లా ఉంటుంది దాని గురించి అయితే విషయాలు. ఆ పాస్పోర్టు చదువుకున్న వాళ్ళైతే పాస్పోర్ట్కి వచ్చేసి సర్టిఫికెట్లు పెట్టి చేపించుకోవాలి. మనం పాస్పోర్ట్కి అప్లై చేసేటప్పుడు మన చదువుకున్న సర్టిఫికెట్లు మనం టెన్త్ నుంచి ఉంటుంది అనమాట. 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ ఇట్లా 10th పైన మనం ఎంతైనా చదువు ఉండొచ్చు. 10th సర్టిఫికేట్ అయితే కంపల్సరీ కావాలి. 10th మార్క్ లిస్ట్ అనేది అక్కడ అడుగుతారనమాట. ఆ సర్టిఫికేట్లు అనేటివి దానికి కావాల్సినవన్నీ కూడా మనం జిరాక్స్ సెంటర్లు అడిగినా కానీ అవన్నీ కూడా మనకు చెప్తారు. దాని ప్రకారం ఈ సర్టిఫికేట్లు అన్నీ కూడా సబ్మిట్ చేసేసి పాస్పోర్ట్ చేయించుకున్నామంటే ఆ పాస్పోర్ట్ పైన మనకు ఎమిగ్రేషన్ అనేది పుడుతుంది అనమాట. ఎమిగ్రేషన్ అంటే మనకు మంచిది. ఆ ఎమిగ్రేషన్ అనేది ఉంటే మంచిది అనమాట. ఎటువంటి ఇబ్బంది లేకుండా మనము హ్యాపీగా జర్నీ చేసేదానికి బాగుంటుంది ఈ ఎమిగ్రేషన్ అనేది. అలాగే చదువుకున్న వాళ్ళకు ఎట్లా పరిస్థితి అంటే వాళ్ళు కూడా చేయించుకోవచ్చు. మామూలుగా మన పాన్ కార్డులు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇట్లా పెట్టి తీసుకోవచ్చు అనమాట. కానీ ఎమిగ్రేషన్ అనేది రాదు. తర్వాత మనకు వీసా వచ్చిన తర్వాత మన స్టాంపింగ్స్, మన మెడికల్ చేయించుకునేటప్పుడు మనకు ఏజెంట్ ఉంటాడు కదా, ఆ ఏజెంట్ అనే అతను చేయించాడనమాట. మనకు కావాల్సినటువంటి ఎమిగ్రేషన్ అంతా కూడా తర్వాత మనం డబ్బులు పెట్టుకొని అతని దగ్గర పాస్పోర్ట్ అనేది చేయించుకుంటాం అనమాట. ఈ పాస్పోర్ట్ రెడీ అయిన తర్వాత మనం వీసాకు ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా తీసుకోవాలంటే మనము హౌస్ డ్రైవర్లుగా పోవాలంటే కువైట్కు మనం ఇండల్లోకి హౌస్ డ్రైవర్లుగా వెళ్ళాలి, హౌస్ డ్రైవర్లుగా పనిచేయాలని మనం అనుకుంటే కనుక మనకు ఎవరన్నా తెలిసిన బంధువులు, మన అన్నదమ్ముళ్ళు, మన సనాన్న ఇట్లా ఎవరన్నా మన బంధువులు ఉంటారు కదా, మనకు తెలిసిన వాళ్ళకు మన పాస్పోర్ట్ కాపీలు అనేటివి వాళ్ళకు పంపిస్తాము. వాట్సాప్ తరఫున కానీ ఇట్లా మెయిల్ ద్వారా కానీ ఈ కాపీలు అనేటివి వాళ్ళకు పంపించిన తర్వాత వాళ్ళు ఆ కాపీలు అనేటివి తీసుకొని ఇక్కడ కువైట్లో ఎక్కడన్నా హౌస్ డ్రైవర్లుగా ఖాళీగా వేకెన్సీ ఎక్కడన్నా ఖాళీగా ఉండిందంటే వాళ్ళు తీసుకొని సెర్చ్ చేసి ఒక 3 నెలలు 4 నెలలకు అట్లా అక్కడక్కడ అడిగిన తర్వాత ఈ ఎక్కడన్నా మనకు దొరుకుతాయి. వాళ్ళ దగ్గర మన ఈ కాపీలు అనేటివి సబ్మిట్ చేసి అక్కడ వాళ్ళ దగ్గర నుంచి ఈ వీసా అనేది తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ప్రాసెస్ ఏమంటే ఏజెంట్ల తరఫున మాట్లాడుకొని ఏజెంట్ల దగ్గర వీసాలు అయితే తీసుకుంటారనమాట. ఏజెంట్ల దగ్గర తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మనకు నమ్మకంగా తెలిసిన వాళ్ళు అయితే పర్వాలేదు. లేదు కొద్దిగా కొత్త పరిచయాలు ఇట్లా ఏదన్నా ఉన్నాయంటే కొంతమంది ఈ మోసాలు చేయడం కూడా జరుగుతుంది. మనకు ఒక పని చెప్పి ఇంకొక పనికి పంపించడము అట్లా చాలామంది కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు లేడీస్ కానీ జెంట్స్ కానీ చాలా రకాలుగా సమస్యలు అనే వాటిని ఎదుర్కొంటున్నారు. ఈ మధ్య కాలంలోనే మనము చాలా చోట్ల అయితే ఇట్లా ఈ విధంగా చూస్తున్నాం అనమాట. జరుగుతూ ఉన్నాయి అక్కడక్కడ. ప్రతి చోట ప్రతి ఏజెంట్లు అలాగే ఉన్నారు, అట్లే చేస్తారనే దానికి లేదు. కొంతమంది ఆ విధంగా ఉన్నారనమాట. డబ్బుల కోసం ఆశపడి మనల్ని రకరకాలుగా ఆ విధంగా చేస్తారు. అట్లా ఆ విధంగా తీసుకోవచ్చు. ఎడ్యుకేషన్ పర్సన్ అయితే చదువుకున్నారు, మనం ఏదన్నా హైయర్ ఎడ్యుకేషన్ ఏదన్నా చేసినాము, మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మంచిగా జాబ్ అనేది ఏదన్నా కంపెనీల తరఫున కానీ ఇట్లా ఏమన్నా మంచి పెద్ద షాపింగ్ మాల్లో కానీ వర్క్ చేయాలి, మనకు జాబ్ పరంగా అట్లా చూసుకోవాలన్నప్పుడు మనం ఈ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి అనేక రకాల వెబ్సైట్లు ఉన్నాయి. ఆయా వెబ్సైట్ల ద్వారా మనం సెర్చ్ చేసి మనకు కావాల్సినటువంటి జాబ్స్ను మనం సెలెక్ట్ చేసుకొని దానికి కావాల్సినటువంటి అర్హతలు ఏమిటి, మన దగ్గర క్వాలిఫికేషన్ ఏముంది అనేటి మొత్తం కూడా అందులో మెన్షన్ చేసి ఆ మెయిల్ ద్వారా అట్లా ఆ విధంగా కూడా చూసుకోవచ్చు. ఇట్లా ఈ విధంగా ఉంటుంది అనమాట వీసా ప్రాసెస్ అనేది. ఇక వీసా వచ్చిన తర్వాత వీసా అనేది మనకు వీసా పుట్టింది, వీసా పంపిస్తారు. పంపించిన తర్వాత మన ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అంటే ఇంకా వీసా తీసుకొని మనకు ఎవరన్నా తెలిసిన ఏజెంట్ల దగ్గరికి వెళ్ళి మనము మాట్లాడుకోవాలి. అమౌంట్ గురించి కానీ ఎన్ని రోజుల్లో చేయించగలుగుతారు ఏమనేది అంతా కూడా అతనితో మాట్లాడుకొని ఒకరి దగ్గరే అనే కాకుండా ఇద్దరి దగ్గర కూడా మాట్లాడుకోవాలి. ఒకే ఏజెంట్తోనే మనం మాట్లాడుకోకుండా
ఇద్దరు ముగ్గురు ఏజెంట్లతో కూడా మనం మాట్లాడాలన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అమౌంట్ అనేది మాట్లాడతారు. కొంతమంది ఎక్కువ చెప్తారు, కొంతమంది తక్కువ చెప్తారు. ఇట్లా టైమింగ్ ప్రాసెస్ కొంతమంది దగ్గర ఎక్కువ ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది. అమౌంట్ పరంగా కూడా కొంతమంది దగ్గర ఎక్కువ ఉంటుంది, కొంతమంది దగ్గర ఎక్కువ తక్కువలు అనేటివి ఉంటాయి ఏజెంట్ల దగ్గర. వాళ్ళతో మనం మాట్లాడుకొని మనకు ఎక్కడైతే కొంత అనుకూలంగా ఉంటుంది, 10 రూపాయలు మనకు డబ్బులు తగ్గుతుంది అని ఎప్పుడైతే మనకు తెలుస్తుందో అట్లా ఆ విషయాల పరంగా మనకు ఎప్పుడైతే ఒక అవగాహన అనేది వచ్చాదో వాళ్ళతో మనం మాట్లాడుకొని ఆ ఏజెంట్ దగ్గర ఈ మన పాస్పోర్ట్ కానీ మనకు వచ్చినటువంటి ఈ వీసా కాపీ కానీ అన్నీ అతని దగ్గర ఇచ్చుకొని తర్వాత మనల్ని మెడికల్కి అనే వాటికి పంపిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇండియాలో అయితే మెడికల్ అనేది చాలా అంటే చాలా కష్టంగా ఉంది. మెడికల్ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు అదే విధంగా అయితే కువైట్ కానీ, సౌదీ కానీ, దుబాయ్ కానీ ఇట్లా కొద్దిగా డిఫరెన్స్ బాగుంది. ఏదో పోయిన తర్వాత ఫస్ట్ టైం లేకుండా సెకండ్ టైం అయినా కానీ మెడికల్ అనేది అయితే పాస్ చేస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు, ఇబ్బంది లేదు. కానీ ఈ కువైట్కి మటుకు రావాలంటే మెడికల్ అయితే చాలా కష్టంగా తయారైపోయినది. ఇప్పుడు ఇండియాలో పరిస్థితి చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ఏజెంట్లు చేపిస్తున్నారనమాట. ఆ విధంగా అది మోసం, ఎంతవరకు మోసం ఉంది, ఎంతవరకు నిజం ఉండేది అనేది మటుకు మనకు తెలియదు. కాకపోతే 4-5 సార్లు వెళ్ళినా కానీ మెడికల్ అనేది కావడం లేదు. ఒక 4-5 సార్లు 5 సార్లు అట్లా మనం తిరిగి విసుగు చెందిన తర్వాత ఈ సెట్టింగ్ మెడికల్ అనేది చేపిస్తున్నారు. దాని గురించి మనం వేరే వీడియోల్లో కూడా మాట్లాడున్నాము. మన ప్రొఫైల్లోకి వెళ్ళి ఆ వీడియోలు కూడా ఒకసారి చెక్ చేసి చూడొచ్చు మీరు ఈ సెట్టింగ్ మెడికల్ ఏమనే దాని గురించి. ఇట్లా ఈ విధంగా ఆ సెట్టింగ్ మెడికల్ అనేది డబ్బు ఎక్కువ తీసుకుంటారు. 35,000 నుంచి 45,000, 50,000 వరకు కూడా తీసుకుంటారు ఏజెంట్లు. తీసుకొని ఆ విధంగా పాస్ చేసి పంపిస్తున్నారనమాట. కానీ మనం చూసుకోవాలి, 2-3 సార్లు మనము మెడికల్కి అనేది వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర ఒక సెంటర్కు 2 సార్లు వెళ్ళినాము, అక్కడ అయితే అయినట్టు కాలేదంటే మళ్ళీ ఇంకో చోట కన్నా మనం మార్చుకోవాలి. మన మెడికల్ సెట్టింగ్ అనేది మార్చుకొని వేరే చోట కూడా మనం చేయించుకోవాలి ఈ మెడికల్. అట్లా చేయించుకొని మెడికల్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఆ మెడికల్ రిపోర్ట్ ఈ పీసీసీ కూడా ఉందన్నమాట. మెడికల్కు వెళ్ళేటప్పుడు వెళ్ళిన తర్వాత కానీ మెడికల్కు వెళ్ళక ముందు కానీ మనం పీసీసీకి అనేది అప్లై చేసేయాలి. ఈ పీసీసీ అప్లై చేస్తే ఇదే కొద్దిగా లేట్ అవుతా ఉందన్నమాట. ఇప్పుడైతే ఆ పీసీసీ మనకు ఎంత తొందరగా అయిపోతే అంత తొందరగా మనకు మంచిది అవుతుంది అనమాట. మనకు ఉన్నటువంటి 3 నెలల గడువులో ఈ పీసీసీ తొందరగా వచ్చిందంటే ఈ పీసీసీ పేపర్ అంతా కూడా కలిపి వాళ్ళు మెడికల్కి అనేది సబ్మిట్ చేసి మన ప్రాసెస్ కూడా కొంచెం తొందరగా పని అయిపోయేటట్టు చేపిస్తారు. పీసీసీ మటుకు మెడికల్ మీరు వీసా వచ్చిన తర్వాత వెంటనే కూడా అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. లేదంటే మెడికల్ అయిపోయిన తర్వాత కూడా మెడికల్ అయిపోయిన తర్వాత చేసుకుంటే మనకు గడువు అనేది సరిపోదు, కొద్దిగా టైం పడుతుంది మెడికల్కు ఇది పీసీసీకి. కాబట్టి మనకు వీసా మన చేతికి వచ్చిన తర్వాత వెంటనే అప్లై చేసేయండి పీసీసీ మటుకు. అది మనకు పోలీస్ అతను ఎంక్వైరీ వచ్చి ఆ ఎంక్వైరీ చేసి అదంతా కూడా తీసుకొని వెళ్ళిపోతాడనమాట. ఆ విధంగా ఈ పీసీసీ తొందరగా అయిపోతే మనకు ఈ మెడికల్తో పాటు పీసీసీ చాలా అంటే చాలా అవసరం. స్టాంపింగ్ పంపించేటప్పుడు ఇది తొందరగానే అప్లై చేసుకోవాలి. మన డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసి అవన్నీ బాంబే పంపిస్తారు. వాళ్ళు ఏజెంట్లు చూసుకుంటారు. తర్వాత అవన్నీ స్టాంపింగ్ అంతా కూడా స్టాంపింగ్, ఇమిగ్రేషను ఇట్లా ఇవన్నీ కూడా అగ్రిమెంటు అన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా చేపించేసి మనకు లాస్ట్లో పలానా డేటుకు అనేది ఈ టికెట్ అనేది మనకు రెడీ చేసేసి ఏజెంట్ మనకు వివరంగా చెప్పేస్తాడు. అప్పుడు మనం అతనికి మాట్లాడుకున్నటువంటి అమౌంట్ అతనికి కట్టేసి మన డాక్యుమెంట్స్ మనం తీసుకొని ఏ డేట్కి అయితే మనకు టికెట్ తీసాడో ఆ డేట్కు మనం మాట్లాడుకొని దాని ప్రకారం మనం ఈ కువైట్కి అనేది వచ్చేయచ్చు అనమాట. ఇట్లా ఈ విధంగా ఉంటుంది, అంతే ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాస్పోర్ట్ చేయించుకోవడం, తర్వాత వీసా తీసుకోవడం, వీసా తీసుకున్న తర్వాత మెడికల్కి వెళ్ళడం, మెడికల్ తర్వాత ఈ స్టాంపింగ్ ఇవన్నీ కూడా జరగడం అనేది ఇట్లా ఈ విధంగా ఉంటుంది అనమాట. కువైట్కి రావాలంటే అంతే ప్రాసెస్, ఇట్లా ఈ విధంగా ఉంటుంది. ఇవన్నీ మీరు ఈ విషయాలన్నీ కూడా ఈ కువైట్కు వచ్చేటి కొత్తగా వచ్చేటి వాళ్ళ గురించి నేను చెప్పేది. పాత వాళ్ళకైతే ఈ విషయాలన్నీ కూడా తెలుసుంటాయి. వాళ్ళు 2-3 సార్లు తిరిగింటారు. ఈ దేశం కాకుండా కానీ ఇంకో దేశం అయినా కానీ తిరిగి ఉంటారు. కాబట్టి అన్నీ తెలిసిన విషయాలే వాళ్ళకు తెలిసి ఉంటాయి. దాని ప్రకారం వాళ్ళు చేసుకోగలుగుతారనమాట. కొత్తగా ఎవరైతే రావాలనుకుంటా ఉంటారో వాళ్ళ గురించి అనమాట ఈ విషయాలు అనేటివి. కొంతమందికి ఆల్మోస్ట్ ఇప్పుడైతే కొంతమంది తెలుసుకొని ఉంటారు. ఇంకా క్లారిటీగా మనం చెప్పాలి, మనం చెప్పే వీడియోల్లో కూడా ఇంకా కొద్దిగా తెలుసుకోవాలి మన వాళ్ళు కొత్తగా వచ్చేటోళ్ళు అనే ఉద్దేశంతోనే ఈ వీడియో అనేది తీస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. చూసి ఈ వీడియోని
లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మనకు కొద్దిగా సపోర్ట్ చేసినారంటే ఇలాంటి వీడియోలన్నీ కూడా మంచి వీడియోలన్నీ కూడా మనం చేస్తాము. రాబోయే ఫ్యూచర్లో ఇంకా మనం మంచిగా వీడియోలు చేయాలి. ఆ డ్రైవరు హౌస్ డ్రైవర్ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, డ్యూటీలు ఎలా ఉంటాయి, ఏం కథ అనేటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకొని ఆ విషయాల గురించి కూడా కొన్ని మాట్లాడుకుందాము. ఓకే, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఉంటారు మరి. బాయ్ బాయ్.